నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్. ఇవాళ నేను 5 o'clockకి నిద్ర లేచా, అందుకే నా అలారమ్స్ అన్ని ఆఫ్ చేస్తున్నా. మేము ట్యాప్ వాటర్ తాగాలండి, ఇక్కడ మినరల్ వాటర్ తాగాలంటే ఇంకా ఆస్తులు అమ్ముకోవాలి. సో ఫస్ట్ కివి ఫ్రూట్ తినేసి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందామని మొత్తం రెడీ చేసుకుంటున్నాను అనమాట. అయితే మ్యాటర్ ఏంటంటే ఇవాళ నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను. సో దిస్ ఈజ్ మై సెకండ్ ఎగ్జామ్. అసలు సెమిస్టర్ ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాను. సెమిస్టర్ అంతా చదవలేదు, నా జీవితంలో నేను ఒక్క ఎగ్జామ్ కూడా ఫెయిల్ అవ్వలేదు. కానీ నేను లాస్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను. నేనే కాదు, ఆ ప్రొఫెసర్ ఎంత మెంటల్ అంటే ఆయనకి మొత్తం అందరినీ ఫెయిల్ చేసేసినాడు. అసలు ఒక్కరు కూడా పాస్ అవ్వలేదు. అదేందో నాకు అర్థం కాదు. సో ఏం చేయలేము, ఇక్కడ ఇవన్నీ పబ్లిక్ యూనివర్సిటీస్. సో నో వన్ కేర్స్. అసలు ఇండియాలో అంటే బ్రేక్ఫాస్ట్ అంటే అబ్బా కారం దోశ, నెయ్యి, పప్పుల పొడి, 2 రకాల చట్నీ, ఇంకొక రోజు ఇడ్లీ సాంబార్, ఇంకొక రోజు మంచి జీడిపప్పు ఉప్మా. అక్కడ ఉన్నప్పుడు అవన్నీ ఏంటి రోజు దోశేనా, అబ్బా ఇడ్లీ, నేనేమన్నా పేషెంట్నా, ఉప్మా, అయ్యో ఇదేమన్నా హాస్టలా, ఇన్ని డైలాగులు మాట్లాడుతుంది. ఈడకి వచ్చి ఏం చేస్తున్నా తెలుసా, చూడండి ఆ 2 బ్రెడ్ ముక్కలు కాల్చుకొని దానిపైన ఎగ్ వేసుకొని తింటున్నా. అర్థమవుతుందా? అట్లుంటుంది. సో కాబట్టి ఉన్నప్పుడు మనకి ఏ వాల్యూ తెలియదు, మనకు అన్నీ లేనప్పుడే మనకు వాటి వాల్యూస్ తెలుస్తాయి. సో దయచేసి మీరు ఎవరైనా ఇండియాలో ఉంటే మీ అమ్మని కానీ మీ నాన్నని కానీ ఏం అనకండి. వాళ్ళు ఏం పెడితే నోరు మూసుకొని అది తినండి. మీకు ఒకవేళ అబ్రాడ్ ప్లాన్ ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రిగ్రెట్ అవుతారు. సీరియస్గా చెప్తున్నా. మనం అనుకుంటాం ఏ ఫ్రెండ్స్ ఉంటారు వండుకుంటాం, అవంతా జాంతానే వచ్చిన తర్వాత తెలుస్తుంది మీకు. ఏదో వారంలో ఒక్క రోజు వండుకొని తింటేనే అది చాలా ఎక్కువ మంచిగా. అంటే ఆఫ్కోర్స్ ఇవంతా హెల్దీ ఫుడ్డే. చూసినా కదా నా ఆమ్లెట్కి చిల్లు పడింది, బట్ ఇట్స్ ఫైన్. ఎందుకంటే ఆమ్లెట్ ఎలా వేసుకుంటే ఏంది రాబోయే, తర్వాత తుంచుతాం నార్మలే కదా, ఇరుగుతుంది ఆమ్లెట్. సో నేను ఎగ్జామ్కి రెడీ అయిపోయాను, ఇప్పుడు ఎగ్జామ్ వెళ్తున్నాం అనమాట. క్లైమేట్ చూడండి, అసలు టైం ఇప్పుడు లిటరలీ 8 o'clock అవుతుంది, అయినా కూడా ఎంత మబ్బుగా ఉంది చూడండి. ఇట్లాంటి వింతలన్నీ ఈడనే చూడాల్సి వస్తుంది. అసలు 3 అవ్వగానే 4 అవ్వగానే మబ్బు అయిపోతుంది, 8 అయినా వెళ్తురు రాదు. ఏంటిదో మరీ సమ్మర్లో అంటే ఇంకా 7, 8 అయినా కూడా ఫుల్ లైటింగ్ ఉంటుందంట. దానికి తోడు వర్షం ఒక్కటి. నేను అసలు అంబ్రెల్లా కూడా తెచ్చుకోలేదు, లిటరల్లీ అట్లనే జాకెట్ వేసుకొని తడుచుకుంటూ పోతున్నాను. ఇంకేం చేయలేము, ఎన్ని కష్టాలు పడుతున్నా చూడండి ఎగ్జామ్ రాయడానికి. సో నేను చెప్పుకోవడానికి ఉందన్నమాట తర్వాత. అంటే నేను సముద్రాలు దాటాను, వర్షంలో తడిచాను, అలా వెళ్ళి ఎగ్జామ్ రాశాను అని. సో అది అస్సలు ప్రిపేర్ అవ్వలేదు, అయినా ఏదో ఇక తప్పదు అటెంప్ట్ చేయాలన్నట్టు వెళ్తున్నాను అనమాట. ఓకే, దీనికన్నా ముందు నేను ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. చాలామంది యూట్యూబ్ వీడియోస్ కింద కమెంట్స్ పెడుతున్నారు, అసలు ఏంటి మీ స్టోరీ ఏంటి, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏ యూనివర్సిటీ పేరేంటి, ఏ కోర్స్ ఏంటి, బ్లా 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 చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అన్నిటికీ అంటే మేబీ అన్నీ అవ్వకపోవచ్చు, బట్ కొన్నిటికన్నా నేను ఆన్సర్ చేద్దాం ఈ వీడియోలో అనేసి నేను అనుకుంటున్నాను అనమాట. సో మ్యాటర్ ఏంటంటే నేను బ్యాచిలర్స్ మెకానికల్ ఇంజనీరింగ్లో చేశానండి. నాకు బ్యాచిలర్స్ ఏరోస్పేస్లో చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే, కానీ కుదరలేదు ఇండియాలో ఉన్నప్పుడు. సో అప్పుడే నేను అనుకున్నా, సరే ఓకే బ్యాచిలర్స్ మెకానికల్లో చేద్దాం, ఆ తర్వాత నేను నా మాస్టర్స్ చేస్తాను, నేను స్పేస్ అండ్ ఆస్ట్రోనాటికల్ ఆర్ ఏరోస్పేస్ సంథింగ్ రిలేటెడ్ టు స్పేస్ టెక్నాలజీ చేద్దాం అనేసి అనుకున్నాను అనమాట. అయితే విషయం ఏంటంటే నేను జర్మనీ అండ్ ఇటలీ 2 అనుకున్నప్పుడు నాకు ఇటలీయే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే దీనికోసం నేను సపరేట్ వీడియో చేయాలి, బికాజ్ ఒక వీడియోలో నేను చెప్పలేను. సో వాళ్ళందరూ మా క్లాస్మేట్స్ అనమాట, చాలామంది ఉంటారు ఎగ్జామ్స్కి. అఫ్కోర్స్ నాకు ఒక ఫ్రెండ్ కూడా లేరు, ఉన్నారు లేండి, కాకపోతే అందరు తెలియదు, ఎందుకంటే మనం సెమిస్టర్కి వెళ్ళలేదు కాబట్టి. సో అందరు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆయన నా పేరు ఎంత వింతగా ప్రొనౌన్స్ చేస్తాడో, పాపం కష్టాలు పడుతున్నాడు పేరు ప్రొనౌన్స్ చేయడానికి. ప్రజెంట్ సార్, ప్రజెంట్ యా. బట్ కాకపోతే ప్రొఫెసర్ హీ సో స్వీట్, అంటే ఆయన బాగా నవ్వుతాడు అనమాట. అయితే మధ్యాహ్నం లంచ్ అనమాట ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాను, వచ్చి పేరు పెట్టుకున్నాను. ఎగ్జామ్ అయిపోయింది, బాగానే రాశాను, ఏదో పాస్ అవుతానని నమ్మకం ఉంది. చూద్దాం రిజల్ట్ వచ్చేందుకు మనం ఏం చెప్పలేం భయ్య. ఓకే ఈ వీడియోకి ఇంతే.